ట్రైలర్లో వాడిన ఆ పదం రాయడానికి నాకు జానీ గారు అవకాశం ఇచ్చారు. శూన్యమే నీ గమ్యస్థానం అనే పదం రాయడానికి, అంత పెద్ద పదం రాయడానికి నాకు అవకాశం చాలా ఇచ్చారు. అంటే ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ మూవీ. ఎంటైర్ టీమ్కి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. ఈ మూవీ 24th రిలీజ్ అవుతుంది. మీరందరూ దాన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శూన్యమే నీకు అమ్మేస్తాను అనేది దట్ ఈజ్ మన ఎగ్జిస్టెన్స్, అందరికీ ఉనికికి మూలం అండి అది. అంటే ఏదన్నా మనకి యాక్చువల్గా మన ఎగ్జిస్టెన్స్ దేనివల్ల వచ్చిందంటే పంచభూతాస్ వల్ల వచ్చింది. పంచభూతాస్లో మొదటిది ఆకాశం. ఆకాశం కన్నా ముందు, ఆకాశం అంటే శూన్యమే. ఆకాశం తర్వాత వాయువు పుట్టింది. ఆకాశం నుంచి 2 వాయువులు కలిసి అగ్ని పుట్టింది. అగ్ని నుంచి నీరు పుట్టింది. నీటి నుంచి భూమి పుట్టింది. అంటే మన ఎగ్జిస్టెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మన పంచభూతాలతో ఫ్రేమ్ అయిన ఈ బాడీ ఎగ్జిస్టెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే శూన్యం నుంచి వచ్చింది. ఆకాశం నుంచి, శూన్యం నుంచి వచ్చింది. ఓకే, కాబట్టి మళ్ళీ మనం నెమ్మదిగా వెళ్ళి ఆ శూన్యానికి రీచ్ అవ్వాలి. శూన్యంలోనే రీచ్ అవ్వాలి. ఆ నథింగ్నెస్ అంటుంటారు. అందుకే రూమీ అనే పర్షియన్ పోయిట్టు మై నాన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ 1000 times స్వీటర్ దాన్ మై ఎగ్జిస్టెన్స్ అంటారు. అంటే నువ్వు భగవద్గీతలో తీసుకున్న, భగవద్గీతలో కూడా సరెండరెన్స్ అంటారు. సరెండరెన్స్, నువ్వు శరణాగతి అవ్వాలి. కంప్లీట్గా నువ్వు శూన్యం అయినప్పుడే దట్ ఈజ్ అల్టిమేట్ స్టేట్ అంటుంటారు. అంటే నువ్వు ఎగ్జిస్ట్ అయినంతసేపు కూడా దట్ ఈజ్ ఈగో. ఇప్పుడు ఒక చైనీస్ ఫిలాసఫర్ ఉన్నాడు, హూ హెస్సెన్ అని. అతను అంటాడు, యూ డోంట్ ఎగ్జిస్ట్ వితౌట్ అన్ ఇల్యూజన్ అంటాడు. నువ్వు ఎగ్జిస్ట్ అయ్యావంటే ఇల్యూజన్ అయినట్టే. అంటే నువ్వు ఎగ్జిస్ట్ అవ్వకూడదు. ఆ నథింగ్నెస్లో కంప్లీట్గా వెళ్ళిపోయినప్పుడు ఉండేదే నీ గమ్యస్థానం అది. అంటే నిసర్గదత్త మహారాజ్ అని ఇంకో ఆయన ఉన్నారు. ఆయన ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ అని బుక్ రాశారు. ఇంకో ఆయన ది యూనివర్స్ ఈజ్ ఫ్రమ్ నథింగ్ అని ఇంకో బుక్ రాశారు. అంటే వీళ్ళందరూ చెప్తుంది నథింగ్నెస్ గురించి చెప్తున్నారు. అంటే వితౌట్ బికమింగ్ నథింగ్ యూ కాంట్ ఎగ్జిస్టెన్స్. కాబట్టి నీ ఎగ్జిస్టెన్స్ ఏంటంటే శూన్యం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి రీచ్ అవ్వడే, మధ్యలో అదంతా నాటకం ఉంటుంది. అదే ఈ పాటలో చెప్పడానికి జానీ గారు నాకు అవకాశం ఇచ్చారు. యాక్చువల్ నేను చెప్పదలుచుకున్నది మొత్తం కూడా ఉనికి గురించి చెప్పదలుచుకుంది. ఏదైతే ట్రూత్ ఉంటుందో, ట్రూత్, సత్యం ఏదైతే ఉంటుందో, సత్యం ఈజ్ బియాండ్ దిస్ ట్రూ అండ్ ఫాల్స్. అందుకే రూమీ పర్షియన్ పోయిట్ ఏమంటారంటే, బియాండ్ ద ఐడియాస్ ఆఫ్ రాంగ్ డూయింగ్ అండ్ రైట్ డూయింగ్ దెర్ ఈజ్ ఎ ఫీల్డ్, ఐ విల్ మీట్ యూ దేర్ అంటాడు. భగవద్గీతలో కూడా స్థితప్రజ్ఞ స్థితి ఏం చెప్తుందంటే, యూ షుడ్ నాట్ బి నైదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటున్నాడు. కాబట్టి బియాండ్ దీస్ టూ ఉంటుంది అది. యాక్చువల్గా నేను ఒక 2 years క్రితం గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు ఇంతియాజ్ అలీ గారిని కలిసాం. ఇంతియాజ్ అలీ గారిని కలిసినప్పుడు ఒక ఆయన క్వశ్చన్ అడిగారు, సార్ వేర్ డూ యూ గెట్ దీస్ ఐడియాస్ ఫ్రమ్ అంటే, ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే మేబీ ఫ్రమ్ వాయిడ్ అన్నాడు. అంటే శూన్యం నుంచి వస్తుంది అన్నారు. అంటే శూన్యం ఈజ్ మోర్ పవర్ఫుల్ అండి. పోతన గారు భాగవతం మొత్తం రాసిన తర్వాత ఆయన కంక్లూజన్ ఇచ్చారు. ఆయనే రాశాడు, కానీ ఆయన ఏమి ఇచ్చాడంటే, పలికెడిది భాగవతం అంట, పలికించేడు వాడు రామభద్రుడు అంట, వేరే వాడి మీద నెట్టేశాడు. అంటే ఈయనకు తెలియదా? శ్రీనివాస రామానుజన్ బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడినప్పుడు ఆయన చాలా థీరీస్ రాశారు, నెంబర్ థీరీ రాశారు, ఏవో రాశారు. ఆయన రాసినప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, నాకు తెలియదండి, మా గ్రామదేవత చెప్పింది నాకు అని చెప్పి అన్నారు. అంటే దెర్ ఇస్ సంథింగ్ విచ్ వీ డోంట్ నో దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, రెహమాన్ ఇంటర్వ్యూ, నేను 2005లో రెహమాన్ ఇంటర్వ్యూ చదివినప్పుడు, సార్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ మ్యూజిక్ అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడే, నా హృదయంలో నేను కొంత ఖాళీ ప్లేస్ పెట్టుకుంటానండి, ఆ ఖాళీ ప్లేస్కి వెళ్ళినప్పుడు నా మ్యూజిక్ బయటకు వస్తుంది అన్నాడు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే శూన్యం నుంచి వస్తుంది. రెహమాన్ గారి ఇంటర్వ్యూలో నేను విన్నా, పర్షియన్ పోయిట్ రూమీ గురించి చెప్పడం. ఆయన ఏం చెప్తాడంటే, బియాండ్ ద ఐడియాస్ ఆఫ్ రాంగ్ డూయింగ్ అండ్ రైట్ డూయింగ్ దెర్ ఈజ్ ఎ ఫీల్డ్, ఐ విల్ మీట్ యూ దేర్ అని రూమీ చెప్పారు. ఏంటంటే ఆ ఫీల్డ్ ఏంటంటే దట్ ఈస్ బియాండ్ దీస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ దీస్ డ్యూయాలిటీస్. అద్వైత స్థితి, శంకరాచార్య గారు చెప్పిన అద్వైత స్థితి కూడా సేమ్ అండి. మరుప్రస్థానం
మహాప్రస్థానికి మించి ఉంటుంది సార్ ఈ మూవీ. ఇట్స్ రియలీ వండర్ఫుల్ అమేజింగ్ మూవీ అండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరూ కష్టపడ్డారు. అండ్ స్పెషలీ ఫైట్ మాస్టర్ గారి యాక్షన్ నిజంగా చాలా బాగుంది. నేను ఇందులో అన్ని సాంగ్స్ చేశాను, ఈవెన్ 4 సాంగ్స్ నేను కొరియోగ్రఫీ చేశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన జానీ సార్కి జీవితాంతం రుణపడుతుంటాను, ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావండి. సో దిస్ ఈజ్ ఫస్ట్ మూవీ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేయండి, మాకు మా సినిమాని ఎంకరేజ్ చేసి మౌత్ టాక్ చేయండి ప్లీజ్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్ కబీర్ బాయ్. అండ్ చాలా బాగా చేశారు. అండ్ ఎవ్రీ వన్ అందరూ బాగా హార్డ్ వర్క్ చేశారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ జానీ సార్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ జానీ సార్, రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ సార్ తనీష్ సార్, ముస్కాన్ అండ్ లిరిక్ రైటర్ ఇస్ వెరీ గుడ్, బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కపిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆ మైక్ ని దయచేసి ఫైట్ మాస్టర్ ప్రేమ్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వన్ సెకండ్. ఇది సాంగ్స్ నేను 4 సాంగ్స్ చేశానండి. ఇందులో సింగిల్ టేక్ షాట్స్ అండి. 3 days నేను రిహార్సల్స్ కెమెరాతోని నా ఐప్యాడ్తోని నేను షార్ట్స్ డివిజన్ చేసుకున్నానండి. ఒక్కసారి కెమెరా స్టార్ట్ అయిందంటే ఎక్కడ కట్ అవ్వదు. సో ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం చేయడము. ఈవెన్ దో ఒక సాంగ్ అంటే నార్మల్గా అన్ని సినిమాలు కాదు, నార్మల్గా చేస్తూ ఉంటారు. బట్ ఇందులో 3 సాంగ్స్ 4 సాంగ్స్ ఇలా చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు కొత్తగా అనిపించింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇది వన్ సెట్ సింగిల్ షాట్ సాంగ్స్. ఇట్స్ అమేజింగ్, వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ జానీ సార్. అండ్ మధు గారు నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మా మధు గారు సార్ ఒక్క నిమిషం. సో ప్లీజ్ ప్రతి షాట్ ప్రతి దగ్గర నన్ను ఎంకరేజ్ చేసి నా దగ్గర వచ్చి మాస్టర్ ఇట్రండి ఇక్కడ ఉండండి అని నన్ను చాలా ప్రోత్సాహం ఇచ్చిన ఫస్ట్ పర్సన్ మన మధు సార్. జానీ గారికి, హీరో తనిష్ గారికి అండ్ హోల్ టీమ్కి థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ప్రతి సినిమాలో యాక్షన్ అంటే కిక్ చేయడం, పంచ్ చేయడం, కింద పడడం, మీద పడడం ఉంటుంది, కానీ హీరోయిన్ తనడం ఉంటుంది. దీంతో పాటుగా కెమెరాతో కూడా దీంతో మేము ఫైట్ చేయించామండి ఈ సినిమాలో. ఎందుకంటే కెమెరాతో ఫైట్ ఎందుకు చేయించాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే ఇది ఎక్కడ కూడా కట్ చేయకూడదు కాబట్టి హీరోతో పాటు కెమెరా కూడా ఫాలో అవ్వాలి, కింద కెమెరా పడాలి, హీరోతో పాటు కెమెరా లేవాలి. ఇదంతా సింగిల్ షాట్లో జరగాలి సార్. కనుక మాతో పాటుగా హీరో విలన్తో పాటుగా ఎంఎన్ బాలరెడ్డి గారు కూడా మాతో చాలా కష్టపడి వర్క్ చేశారు. దీన్నంతా మాకు ఈ అవకాశం కల్పించిన జానీ గారికి, మరి ముఖ్యంగా మా పార్ట్నర్ శివరాజ్, మా పార్ట్నర్ ఫైట్ మాస్టర్ శివరాజ్ గారు రాలేకపోయారు, వేరే షూటింగ్లో ఉండడం వల్ల. మేమిద్దరం కలిసి ఈ సినిమాని చేయడం జరిగింది. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారికి ఒక బిరుదు ఇవ్వాలనుకుంటున్నాను. ఇందులో మరో బోయపాటి శ్రీను గారు. థ్యాంక్ యూ. అయితే దీంట్లో ముగ్గురు హీరోస్ తనీష్ గారు, జానీ గారు అండ్ బాలరెడ్డి. మెయిన్ హీరో బాలరెడ్డి ఈ సినిమా ఇంత బాగా రావడానికి చాలా కష్టపడి చేసిండు. థ్యాంక్ యూ. Thank you for joining us. See, मैं ज़्यादा टाइम नहीं लूँगा. I just want to say thank you, Johnny sir, for making part of Marupasthanam. Tanishk, Muskan, it was fabulous working with you guys. During action sequence, chala custom we faced both of because it's a single take movie, guys. So वो एक टेक हमें उसमें सब कुछ करना था. मुझे मार भी खानी थी, मुझे मारना भी था, और कुछ भी प्रॉब्लम हो जाती तो हमें दोबारा अगेन वी हैव टू सिंगल टेक. So from couple of years people are starting making experiments in cinema, and जो जॉनी सर ने किया experiment किया है. So we did a lot of hard work, guys, during making this film, and for the very first time I'm doing an item song. I'm dancing in last 45 films, Tamil, Kannada, and so sir told me कि कबीर sir डांस तो करना पड़ेगा. So it's a good film, guys. हमने बहुत मेहनत की है, मधु सर, फाइट मास्टर्स, डायरेक्टर सर, and Johnny sir was so particular for his shots कि 2 टेक ले लो, 3 टेक ले लो. He used to come to my hotel, कबीर sir, how we prepared, कल क्या करना है, कैसे सीन करेंगे. So we used to discuss a lot. So we need all your blessings. Bless us, guys. 24th को film release हो रही है ये. Thank you very much and God bless us all. Today we are celebrating the trailer release of Marupasthanam.
This film is very, very special to me because it's a very different kind of film which I have shot for the first time. It's an experimental film. So thank you, Johnny sir, for giving me this character. It's a very challenging character. Like everybody said, it's a one-shot film. So that was a very challenging part. There is no cut. So we were doing 2-minute scenes, 3-minute scenes without cuts. For me, somebody who मैं तेलुगु उतनी फ्लुएंटली नहीं बोलती जैसे कि बाकी सब आप लोग बोलते हैं, तो मेरे लिए वो चीज़ बहुत चैलेंजिंग था. डांस सीक्वेंसेस थे, हम मॉर्निंग में पूरा दिन प्रैक्टिस करते थे, नाइट शूट्स रहते थे, सो डबल शिफ्ट में काम होता था, सो काफ़ी मेहनत गई है. बिल्कुल फॉरेस्ट के बीच में शूट करते थे, फुल नाइट, एंड बहुत तगड़ा एक्शन देखने को मिलेगा इस मूवी में. So it's a very different kind of non-commercial movie for me. For the first time I'm doing this kind of role. I hope you guys like it. बहुत मेहनत गई है. So please guys support us. जाइए और हमारी फिल्म को support कीजिए. 24th September, go and watch Maru Prasthanam. And thank you Tanish for being a lovely co-star. Thank you Kabir. Thank you producer Garu for giving me this opportunity. Thank you to the entire team of Maru Prasthanam. Thank you so much. ఈరోజు మరో ప్రస్థానం ట్రైలర్ లాంచ్. జనరల్గా ఈ కోవిడ్ టైమ్స్ వల్ల మనం ట్విట్టర్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ ట్రైలర్ రిలీజ్లు, టీజర్ రిలీజ్లు ఇవన్నీ చేసేసుకుంటున్నాం, ఫంక్షన్లు అందులోనే జరిపేసుకుంటున్నాం. బట్ లేదు, మళ్ళీ మనం సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. వీ హ్యావ్ టు డూ దిస్ అని ఈరోజు జస్ట్ మా టీం వరకు ఈ ట్రైలర్ని పర్సనల్గా మేము మీ ముందుకు పెట్టి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క షాట్లో ఆర్ ఈ సినిమాలో మేము ఎంత కష్టపడ్డామనే ఒక చిన్న మాటన్నా మీకు చెప్పాలి. బికాజ్ అంత కష్టం దాగుంది ఈ సినిమాలో. సో థ్యాంక్ యూ, పిలవంగానే మీడియా అంతా వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ మళ్ళీ సినిమా ఫంక్షన్కి ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 సంవత్సరాల తర్వాత సినిమా ఫంక్షన్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మరో ప్రస్థానం. ఈ సినిమా టెక్నికలీ అండ్ ఆల్సో కథ పరంగా చాలా స్ట్రాంగ్ అండి. వన్ షాట్ ఫిల్మ్ అంటున్నాము. అంటే చాలామంది అనుకోవచ్చు ఏంటి వన్ షాట్ ఫిల్మ్ ఎందుకంత స్పెషల్ ఏముంది అని. ఒక కెమెరా పెట్టి మీరు అక్కడ కెమెరా పెట్టేసి నేను ఇక్కడ 2 గంటల నుంచి మాట్లాడితే ఇది వన్ షాట్ ఫిల్మే. దీన్ని కూడా సినిమా చేయొచ్చు, దీన్ని కూడా సినిమాగా రిలీజ్ చేయొచ్చు. బట్ ద డిఫరెన్స్ ఇస్ ఇది వన్ షాట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్. అంటే మనం ఒక యాక్షన్ సినిమా చేసినప్పుడు ఒక పంచ్ కొడతాం, కట్ చేస్తాం, దాని తర్వాత ఒక కిక్ కొడతాం, కట్ చేస్తాం. ఇట్స్ వెరీ ఈజీ. లేదా ఒక షాట్, ఒక చిన్న లెంత్ షాట్ చేస్తే అందులో ఏమైనా చిన్న మిస్టేక్ ఉండి ఇది ఉంటే మళ్ళీ క్లోజ్ షాట్ తీసుకుంటాం. అది అలా జరిగిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ వన్ షాట్ అంటే ఎక్కడ మేము ఆగకూడదు. ఒక ఆల్మోస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఫైటర్లు 15 మంది ఫైటర్లు వస్తే మీరు షాట్లో చూసుంటారు, లాట్స్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళని కొట్టుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి దెబ్బ తగలకూడదు, వాళ్ళు నన్ను కొట్టినప్పుడు నాకు దెబ్బ తగలకూడదు. బట్ అట్ ద సేమ్ టైం కాంటాక్ట్ ఉండాలి, ఆ ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఆ ఎమోషన్ ఉండాలి, ఆ ఇంటెన్సిటీ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ దానికి మించి ఒక 2 minutes 3 minutes 5 minutes షార్ట్ చేసినప్పుడు ఇలా కంటిన్యూస్గా దానికి ఒక స్టామినా ఉండాలి. ఇది నా ఒక్క పర్స్పెక్టివ్లో చెప్తున్నా ఒక యాక్టర్గా. సో నేను ఒక్కడనే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అంత స్టామినా, అంత డెడికేషన్, అంత పర్ఫెక్షన్తో చేశారు. అందుకే దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బీ స్పెషల్. అందుకే మేము ప్రౌడ్గా వీఆర్ ద ఫస్ట్ కమింగ్ విత్ దిస్ వన్ షాట్ ఫార్మాట్ ఫిల్మ్ ఇన్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్. సో ఇలాంటి ఒక స్క్రిప్ట్ నా దగ్గర తీసుకొచ్చినందుకు జానీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బికాజ్ ఇది టెక్నికలీ ఒక యాక్టర్గా ఎవరికైనా సరే, బీయింగ్ అన్ యాక్టర్ ఆల్మోస్ట్ నా 23 years అవుతుంది బీయింగ్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పటిదాకా. బీయింగ్ అన్ యాక్టర్ ప్రతి సినిమాకి ఒక మెట్టు ఎదగాలనే కోరుకుంటాం, సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత. బికాజ్ అది మన చేతుల్లో లేదు. ఎండ్ ఆఫ్ ది ఆడియన్స్ వాళ్ళకి ఆ టైంలో ఆ సినిమా ఆ ఎమోషన్ నచ్చాలి. బట్ మా 100% ఇవ్వడం మా బాధ్యత, అండ్ అదే మా లైఫ్ కూడా.
సో ఇది సినిమా టెక్నికల్ ఆస్పెక్ట్ వచ్చేసరికి. దాని తర్వాత కథ పరంగా మాట్లాడుకోవాలండి. ఈరోజు మీరు ట్రైలర్ చూశారు, హోప్ అందరికీ నచ్చిందనే ఫీల్ అవుతున్నాను. అండ్ ట్రైలర్లో మీరు ఒక మాట వినుంటారు, భాను శ్రీ మెహ్రా చెప్తుంది, మహా అయితే రేప్ చేస్తారు లేదా చంపేస్తారు అంతే కదా అని. ఈ ఎక్స్ప్రెషన్ ఏదో క్యాజువల్ ఎక్స్ప్రెషన్ కాదండి. అంటే మహా అయితే రేప్ చేస్తారు చంపేస్తారు, ఇట్స్ నాట్ ఎ క్యాజువల్ థింగ్. ఒక ఫ్రస్ట్రేషన్, అంటే సొసైటీలో జరుగుతున్న ఇలాంటి సిచ్యువేషన్స్ చూసి అంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో టీచర్ కొడుతుందంటే కొడితే లాస్ట్కి ఏముంది, ఏముందిరా హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడుతుంది అంతే కదా. ఫస్ట్ నొప్పి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. మేబీ ఐ థింక్ ఆ సిచ్యువేషన్, ఆ డైలాగ్ కూడా అంత డీప్గా అంత థాట్ఫుల్గా రాసింది. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ చూస్తుంటే అలవాటు అయిపోతుంది అవే చూసి జనాలు కూడా. అసలు రీసెంట్గా 6 సంవత్సరాల పాప, ఆ చెత్తనా కొడుకు ఎవడో నాకు ఒక కథ, నేను ఒక డైరెక్టర్గా నాకు కథ చెప్పడానికి మేము కూర్చున్నప్పుడు ఆయన కథ అంతా చెప్పిన తర్వాత ఏదో డిస్కషన్లో ఒక మాట వచ్చింది, అండి నాకు పాప ఉంది, నాకు కూతురు ఉంది. కూతురు అంటే మేము చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటాం, చాలా సెన్సిటివ్గా చూసుకుంటాం, తనకి దెబ్బ తగిలితే మా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటి ఒక పాప లేదా ఒక అమ్మాయి అల్లారు ముద్దుగా పెంచుకున్న పేరెంట్స్, ఆ అమ్మాయి డెసిషన్ ఇంకొకడెవ్వడో చెత్తనాగడు డిసైడ్ చేస్తున్నాడండి కదా. వాడెవడో సంబంధం లేనోడు లైఫ్ని చేంజ్ చేస్తున్నాడు, ఒక ఫ్యామిలీ లైఫ్ని చేంజ్ చేసేస్తున్నాడు. ఇది ఐ మీన్ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి చాలా సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ అండ్ ఒక ఆలోచన క్రియేట్ చేసే ఎలిమెంట్స్ మేము ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఓన్లీ టెక్నికల్ పరంగా కాదు, ఈ సొసైటీలో ప్రతి ఒక్క మనిషి ఆలోచించాల్సిన విధంగా ఈ సినిమాలో ఉన్న సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి. సో ఐఎమ్ రియలీ పర్సనలీ కనెక్టెడ్ టు దిస్ ఫిల్మ్. అండ్ సో ఈ సెప్టెంబర్ 24 మీ ముందుకు రాబోతున్నాం. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడున్న జానీ గారు, మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, ఉదయ్ గారు, ఆయన ఏ రోజు మా సెట్కి రాలేదు. కానీ బికాజ్ ఇలాంటి టెక్నికల్ ఫిల్మ్ చేసినప్పుడు మాకు ఎలా అంటే సెట్ అంతా లిటప్ ఉండాలి, అంతా లైటప్ చేసి ఉండాలి, అందరు ఆర్టిస్టులు ఉండాలి. బికాజ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు అందరు ఆర్టిస్టులు వచ్చిపోతుంటారు. సో బడ్జెట్కి సంబంధించిన విషయం ఇది. కరెక్ట్గా మేము చేయకపోతే తడిచి మోపుడైపోద్ది, విచ్ విల్ నాట్ బీ. అంటే ఒక ప్రొడ్యూసర్గా ఆయన ఇంకొక సినిమా చేసేలా ఉండాలి తప్పితే, ఇంకొక 200 మంది 300 మందికి భోజనం పెట్టేలా ఉండాలి తప్పితే ఒక్క సినిమాతో ఆగిపోకూడదు అనే ఆలోచనతో ఇక్కడున్న ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ వర్క్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడను, బికాజ్ ఎలాగో సూన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండబోతుంది. ఆ రోజు నేను క్లియర్గా ఒక్కొక్క టెక్నీషియన్ ఎలా వర్క్ చేశారని చెప్తాను. బట్ ఈ కరోనా సిచ్యువేషన్లో మనం ఓటీటీలో సినిమాలు చూడడానికి ఇంట్లో కూర్చుని ఆరామ్సే ఫోన్లోనో, ఐప్యాడ్లోనో, ల్యాప్టాప్లోనో లేదా హోమ్ థియేటర్లోనో సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయాం. బట్ ఒక వైబ్రేషన్, థియేటర్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్క డైలాగ్కి ఉండే వైబ్రేషన్, ఆ ఏసీ నుంచి వచ్చి బ్లోర్ నుంచి కొడుతున్న గాలికి అక్కడ మనం ఉన్న సీన్కి కనెక్ట్ అవుతూ ఉంటాం. ఎవరో ముందు అరుస్తూ ఉంటారు, వెనక చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని మనం కోల్పోతున్నాం. సో లెట్స్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని పాటిస్తూ లెట్స్ కమ్ టు థియేటర్ అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ సెలబ్రేట్ cinema. So please do come to theaters on September 24th and please bless us. మీకు నచ్చితే ఒక 10 మందికి చెప్పండి. అండ్ మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ మీడియాకి మళ్ళీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జరిగింది ఈ మంత్ 24th ట్రై టు రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్స్.
మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరో ప్రస్థానం ఈ సినిమా మొదలుపెట్టి దీని గురించి మాట్లాడటానికంటే ముందు నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ సినిమా జరిగి ఇంత దూరం నేను వచ్చానంటే దానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు. అంతకు మించి సినిమా చేశాను, పెద్దగా మైలేజ్ రాలేదు. సో నేను వెళ్ళి మా ప్రొడ్యూసర్ గారిని అడిగాను, సార్ నాకు ఒక సినిమా ఇవ్వండి సార్. కేవలం 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 నా కోసమే సరే నువ్వు బాగుపడు అని ఇచ్చాడు ఆయన. కథ అడగలేదు. నేను బడ్జెట్ చాలా తక్కువ అనుకున్నా, బడ్జెట్ పెంచారు. నేను ఒక లెవెల్ ఆఫ్ బడ్జెట్లో సినిమా చేద్దాం అనుకున్నా. సరే మంచి ఆర్టిస్టులను తీసుకో, సరే ఇంకొంచెం బెటర్గా చేసుకో, కేవలం నా కోసం చేశారు. అవసరం అంటే 1 లక్ష రూపాయలు ఇవ్వచ్చు, 5 లక్షలు ఇవ్వచ్చు, 2 లక్షలు ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు. 2 కోట్లు 3 కోట్ల రూపాయల సినిమా ఇచ్చారు ఆయన. మా నాన్న అన్నాడు అన్నమాట, ఆయనకి దేవుడిచ్చిన మనిషి రా అని. ఇప్పుడు ఏదో జన్మలో ఏదో పుణ్యం చేశా, భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఆయన ద్వారా ఆయన రూపంలో నాకు ఈ సినిమా ఇచ్చారు. ఆయనకి నా పాదావి ఉంటుంది. ఒక నిమిషం సార్. అండ్ మా ఉదయ్ కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరో ప్రస్థానం, ఒక కొత్త సినిమా తీయాలి. ఒక అసిస్టెంట్ పనిచేసినప్పటి నుంచి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ట్రై చేసినప్పటి నుంచి ప్రతి డైరెక్టర్కి, ప్రతి అసోసియేట్ డైరెక్టర్కి ఉండే ఫీలింగ్ అది, కొత్త సినిమా తీయాలి. సో చాలా సంవత్సరాల క్రితం నా మైండ్లో ఒక షాట్లో సినిమా తీస్తే ఎలా ఉంటుంది, ఒక సీన్ తీయాలంటే మాస్టర్ తీస్తాం, క్లోజ్ తీస్తాం, వైడ్ తీస్తాం, పాయింట్ ఆఫ్ తీస్తాం, జిమ్ తీస్తాం, అన్ని రకాల షాట్స్ తీస్తాం. ఒకటే షాట్లో సినిమా తీస్తే ఎలా ఉంటుంది, అది మైండ్లో రన్ అవుతూ ఉంది. సరే ఒకటే షాట్లో సినిమా తీయాలి, దాని కథ ఎలా? సో సబ్జెక్ట్స్, ఐడియాస్ ఆలోచించడం మొదలుపెట్టాను. ఇది 6 ఇయర్స్ నుంచి. ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు, డిపార్ట్మెంట్లో పనిచేసే ఖాళీ ఉన్నప్పుడు ఒక ఐడియా అనుకోవటం, 10 సీన్లు 20 సీన్లు రాయటం, నచ్చకపోవటం, పక్కన పెట్టడం, మళ్ళీ ఇంకా ఐడియా అనుకోవటం, నచ్చకపోవటం, పక్కన పెట్టడం. నా పని నేను చేసుకుంటూ దీని గురించి ఒక వర్క్ జరుగుతూ ఉండేది. అలా ఒక 4-5 ఐడియాలు, 10-15 ఐడియాలు తీశాను, నచ్చలా పక్కన పెట్టాను. ఫైనల్గా ఒక ఐడియా, ఈ ఐడియాతో సినిమా తీయచ్చు. ఒక షాట్లో, సింగిల్ షాట్లో సినిమా తీయాలి అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్. 9:30కి సినిమా మొదలైంది, 11:30కి సినిమా అయిపోయింది. ఇక ఏ చేంజెస్ లేవు, ఒకటే షాట్, సినిమా రన్ అవుతుంది, షాట్ వెళ్తూ ఉంది, చూపిస్తున్నాం, సినిమా అయిపోవాలి. దీంట్లో కథ సెట్ అవ్వాలి, దీనికి స్క్రీన్ ప్లే చేయాలి. దీనికి ఆ ఐడియా వచ్చిన తర్వాత ఓకే ఇది బాగుంది చేయొచ్చు అనుకున్న తర్వాత డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ సినిమా తీయటం నాకు అసలు ఇష్టం లేదు. ఒక షాట్ పెట్టాము, 1 టేక్ సినిమా అంటాం, టకా 2 గంటల సేపు కెమెరా అటు ఇటు తిప్పేస్తే 1 షాట్ సినిమా అయిపోద్ది. ఒక షాట్ అలా పట్టుకుని కెమెరా పైనుంచి కిందకు వచ్చేస్తే ఒక షాట్ 15 నిమిషాలు తీసినట్టు అయిపోద్ది. ఏదో 2-3 క్యారెక్టర్స్ని పెట్టి ఒక డాక్యుమెంటరీ స్టైల్ ఆఫ్ సినిమా తీయటం, నాకు కమర్షియల్ సినిమా చేయాలని ఉంది. కమర్షియల్ సినిమాని 1 షాట్లో తీయాలి. దాంట్లో సాంగ్స్ ఉండాలి, దాంట్లో యాక్షన్ ఉండాలి, దాంట్లో ఒక మంచి హార్టీ ఎమోషన్స్ ఉండాలి, కథ ఉండాలి, ఒక చిన్న సస్పెన్స్ ఉండాలి, బ్యాంగ్ ఉండాలి. ఇవన్నీ సెట్ అయ్యి అది సింగిల్ షాట్లో దిగాలి. అది ఆలోచించడానికి నాకు చాలా టైం పట్టింది. ఈ విషయంలో నాకు వసంత కిరణ్ మా రైటర్, ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు వసంత కిరణ్ గారు. అండ్ శివప్రసాద్, మోహన్, నిరంజన్ వాళ్ళు డైలాగ్స్ పరంగా నాకు చాలా కోఆపరేట్ చేశారు. సో వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి చెప్పాలంటే నో ఎడిటింగ్ ఎఫెక్ట్స్, నో స్లో మోషన్, నో ఫాస్ట్ ఫార్వర్డ్, నో జూమ్ ఇన్, నో జూమ్ అవుట్, నో ట్రాలీ, నో డ్రోన్. హీరో మందు తాగే ఒక బాటిల్లో ఒక చిన్న మైక్రో కెమెరా సెట్ చేసుకొని ఒక డెన్లోకి ఎంటర్ అవుతాడు. ఒక స్టింగ్ ఆపరేషన్ బేస్డ్ సినిమా ఇది. స్టింగ్ ఆపరేషన్ అంటే ఏంటి, ఎక్కడో ఏదో జరుగుతుంది, ఆ ప్రెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు జనరల్గా. అక్కడ జరుగుతున్న దాన్ని ప్రపంచానికి చూపించడం అనేది దాని మెయిన్ టార్గెట్ అవుతుంది. అలా కెమెరా తీసుకొని ఒక అతను ఎంటర్ అయ్యాడు, సినిమా స్టార్ట్ అయింది. 9:30 నైట్ కారులో కెమెరా వస్తుంది, కారు దిగాడు, నడుస్తున్నాడు,
ఆ బాటిల్లో కెమెరా ఉంది, ఆ బాటిల్లో ఏం రికార్డ్ అయిందో అదే మీరు చూసే సినిమా. ఇక మళ్ళీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ నుంచి ఒక షాట్, లేకపోతే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ నుంచి ఒక షాట్ ఏమి తీయటం కుదరదు. సబ్జెక్ట్ రన్ అవుతూ ఉంటుంది, ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది. ఆ బాటిల్ వెళ్తుంది, ఆ బాటిల్ తీసుకుపోయి ఒక చోట పెట్టాడు, అట్లే ఉంటుంది. 5 minutes అలాగే ఉంటుంది, 3 minutes అలాగే ఉంటుంది. తీసుకొని నడుస్తుంటే కెమెరా అలా వెళ్తూ ఉంటుంది. ఎవరన్నా వచ్చి ఆ బాటిల్ అంతా కొట్టారు, కెమెరా పోయి కింద పడుతుంది. ఒకడు వచ్చి మందు తాగుదామని చెప్పి తాగి విసిరేస్తే కెమెరా పోయి అవతల పడుతుంది. సో ఆ బాటిల్లో ఏం రికార్డ్ అవుతుందో అది మాత్రమే మనం చూస్తూ ఉంటాం. దీంట్లో ఒక ఎమోషను, ఒక చిన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ 2 ఐటమ్ సాంగ్స్, ఇన్ని చెయ్యాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, అందరూ ప్రాక్టీస్ చేయాలి, అందరూ రిహార్సల్స్ చేయాలి. దీంట్లో ఒకళ్ళు అని చెప్పను, ఎంతమంది ఈ సినిమాలో పనిచేశారు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, సింగిల్ డైలాగ్ చెప్పిన పర్సన్తో సహా అందరూ నా ఆఫీస్కి వచ్చి రిహార్సల్స్ చేసి ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చేసిన వాళ్ళు వద్దు, హీరో గారు డేట్స్ చెప్తారు, వస్తారు, షూటింగ్ చేస్తారు, ప్యాకప్ అయిపోద్ది, ఇంకెన్ని రోజులు కావాలి సార్ అంటారు. ఏ ఆర్టిస్ట్ అయినా అంతే కదా, పర్ డే ఇంత ఇలా చేయాలి. కానీ ఈ సినిమా అలా జరగలేదన్న. 15-20 రోజులు ఆయన డోజోకు రోజు చిన్నపిల్లగాళ్ళలాగా ఫైట్ మాస్టర్ మన ప్రేము అండ్ శివ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైలీ 2-3 hours ప్రాక్టీస్ చేసి, అలా అసలు ఫస్ట్ ఏం ఫైట్ చేద్దాం అనుకున్నావు చూసుకొని ఆ ఫైట్ స్ట్రెచ్ మొత్తం సింగిల్ స్ట్రెచ్ ఆయన ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత షూట్కి వచ్చారు. కబీర్ దుహాన్ సింగ్ గారు, సార్ ఒక 2 రోజులు ముందు కావాలి నాకు రిహార్సల్ కావాలి. ఎందుకు అవసరం లేదు, చేస్తానండి ప్లీజ్ సార్. ఓకే సార్ డన్. వచ్చారు, 1 day ఫైట్ మొత్తం ప్రాక్టీస్ చేశారు, తర్వాత షూటింగ్కి వచ్చారు. డైలాగ్స్ ప్రాక్టీస్ చేయాలి. ముస్కాన్ సేతి తనకి తెలుగు రాదు, అయినా ఆ డైలాగ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసి 5 minutes సీన్ ఉంటుంది, 4 minutes సీన్ ఉంటుంది. తనకు తెలుగు రాదు, బై హార్ట్ చేసి చాలా కష్టపడింది. అందరూ కష్టపడ్డారు సార్. మా కెమెరామెన్ అయితే నాది ఐడియా అంతే. డార్లింగ్ ఏంటంటే షాట్ ఇక్కడ నుంచి కెమెరా స్టార్ట్ అయింది, ఇలా వెళ్తుంది చూపించాం, తర్వాత ఇలా వెళ్ళింది చూపించాం, ఇలా అయింది, తర్వాత కెమెరా తీసుకుని ఆ ఫస్ట్ ఫ్లోర్లోకి హీరో పరిగెడుతున్నా, టక పరిగెత్తాలి డార్లింగ్, ఇక్కడ నుంచి ఇక్కడే కట్టు 2 minutes షాట్. ఓకే జానీ, ఐడియా, ఇమాజినేషన్. మాది 15 kgs 20 kgs బరువు ఉంటుంది ఆ కెమెరా. సినిమా టోటల్ 30 రోజుల పాటు అదే పరిస్థితి, చేతిలో పట్టుకోవాలి కెమెరా, అది పట్టుకొని చెప్పిన ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేస్తూ ఆర్టిస్ట్ అందరూ యాక్షన్ చేస్తూ ఉంటే తీసుకొని పరిగెత్తాలి. సినిమా ఫైనల్గా అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, నీ వల్ల నాకు నడువు నొప్పి వచ్చింది జానీ అన్న. అతను అంత కష్టపడ్డాడు నిజంగా. అందరూ మనస్సు, హృదయం, ప్రాణం పెట్టి చేస్తే కానీ నేను అనుకున్న అవుట్పుట్ అక్కడ రాలేదు. ఆలోచించాం, ఇమాజిన్ చేసాం, ఇలా తీస్తే బాగుంటుంది అనుకున్నాం. అందరూ మనస్సు పెట్టి పనిచేశారు, అందుకే అవుట్పుట్ బాగా వచ్చింది. మన కపిల్ మాస్టర్ గారు, సార్ ఒక షాట్లో సాంగ్ చేయాలి సార్. ఓకే సార్, 2 రోజుల ముందు ఆర్టిస్టులు అందరూ ఉంటారు, డాన్సర్స్ తీసుకోండి, స్పాట్లో పెడతాను, కెమెరా కూడా ఇస్తాను, లేదంటే మీరు చిన్న ఇది పెట్టుకోండి. ఓకే సార్. ఒక పక్కనే షూటింగ్ చేస్తాను, 2 days ఒకటే షాట్లో సాంగ్ కంప్లీట్ చేయడానికి రిహార్సల్ చేస్తూ ఉండాలి. చేసుకొని యాక్షన్ స్టార్ట్, సాంగ్ స్టార్ట్, కట్, సాంగ్ అయిపోయింది. అంత ప్రాక్టీస్ చేయించి వాళ్ళ ఆర్టిస్టుల చేత చేశారు. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ కబీర్ దుహాన్ సింగ్, మై మోస్ట్ ఫేవరెట్ హీరో. He is appearing as villain in movies, but he is really a hero. చాలా సెన్సిటివ్. ఇతను చూసి ఫస్ట్ నేను అది జిల్ సినిమా చూసి నేను కొంచెం భయపడ్డా, ఏంట్రా బాబు ఇంత భయంకరంగా ఉన్నాడు ఇతను అని. అతను చూస్ చేసుకున్నా. అతను వచ్చి మాట, సార్ క్యా కరేంగే సార్ ఇంత సెన్సిటివ్గా మాట్లాడుతున్నారు ఏంటి, నాకు విలన్ కదా అనుకుంటే. చాలా మంచి పర్సన్, నాకు సినిమాలో చాలా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే బేసిక్గా ఎక్కువ యాక్షన్ సీన్స్ చేయాల్సింది హీరో గారు, కబీర్ గారు, వీళ్ళిద్దరిది. క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్ 10 minutes ఉంటుంది ఒక ఎపిసోడ్. ఆ 10 minutes ఫైట్ 7 to 8 days చేసాం. ఎవ్రీ డే ఒక 6 hours ఆ ఫైట్ జరుగుతూనే ఉండేది. ప్రతిరోజు వచ్చటం, ఒక షాట్లో చేయటం, పరిగెత్తటం, కింద పట్టడం, మీద పట్టడం. అసలు హీరో గారి కష్టం అయితే ఇంకా చెప్పనలి కాదు. అతనికి ఆల్రెడీ మోకాలికి ఆపరేషన్ జరిగింది, బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్ గారు చెప్పారు. నేను వెళ్ళి కథ చెప్పాను, కథ బాగుంది సార్ అన్నాడు. నెక్స్ట్ మంత్ షూటింగ్కి వెళ్ళాలండి అన్న. ఇలా ఆపరేషన్ జరిగింది, 2 నెలలు 3 నెలలు కలవద్దన్నారు, నెక్స్ట్ మంత్ వెళ్ళాలి, నా ప్రాక్టికల్ సిచ్యువేషన్ అది. ఓకే సార్. అది మాత్రం తనీష్ గారు
రియల్లీ లవ్ యూ. ప్రాక్టీస్ చేయాలి. ఎంత 4 days రెస్ట్ తీసుకున్నా అంటే నెక్స్ట్ మంత్ షూట్ అంటే 15 రోజులు ప్రాక్టీస్ చేయాలి. రోజు డోజోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి షూటింగ్ జరిగేటప్పుడు కూడా యాక్షన్ తీసేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. జ్వరం కూడా వచ్చింది. ఇదంతా నిజం. ఆయన చాలా కష్టపడ్డారు, అందరూ కష్టపడ్డారు. ఒక కొత్త ప్రయత్నం అయితే చేశాము. సాటిస్ఫైడ్గా ఉంది, ఒక తృప్తి ఉంది. రేపు September 24th సినిమా రిలీజ్ అవుతుంది. దయచేసి అందరూ చూడండి. యు ఫీల్ డెఫినెట్లీ డిఫరెంట్. యూ ఫీల్ డిఫరెంట్. ఒక కొత్త సినిమా చేస్తే ఎప్పుడు మైలేజ్ వస్తుంది, ఆడియన్స్ ఆదరిస్తారు అనే ఒకే ఒక నమ్మకంతో సినిమా తీశాను. చూడండి, ఇది ఇట్స్ నాట్ ఓన్లీ వైలెన్స్ యాక్షన్ మూవీ. వైలెన్స్ టోన్, డెత్ స్మెల్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్తో ఉంటుంది సినిమా మొత్తం. కామెడీ మాత్రం ఉండదు, పంచులు ఉండవు, కమెడియన్స్ ఉండరు. సో ఒక సీరియస్ మోడ్తో రన్ అవుతూ ఉంటుంది, ఒక హార్ట్ టచ్ ఫీలింగ్తో రన్ అవుతూ ఉంటుంది. సినిమా ఒక ఫిలసఫికల్ టచ్తో వెళ్తూ ఉంటుంది. సినిమా స్టార్టింగే ఒక ఫిలసఫికల్ సాంగ్, శూన్యమే నీ గమ్యస్థానం, ఎందుకో ఈ మారుణ హోమం, ఇలా స్టార్ట్ అవుద్ది ఫస్ట్ సాంగ్. సో లిరిక్స్ రాసిన మా ప్రణవ్ గారు అయితే అందరూ ఇంక అసలు 1కి 4 సార్లు రాసి చూపించి, సార్ ఇలా చేద్దాం 4 వర్షన్స్ రాసి దాన్ని ఒకటి ఫైనల్ చేసి, ఆ పదాలు కూడా చాలా బలంగా, క్లుప్తంగా చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరున ఆర్ట్ డైరెక్టర్ కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, అందరి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఎవ్రీబడి, మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేశారు. దీంట్లో చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కెమెరా తీసుకుని వెళ్తున్నాం, ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి, బయట నుంచి లోపలికి రావాలి, ఏ యాక్టివిటీ ఉండదు, ఏ సీన్ ఉండదు. కెమెరా నడుస్తూ ఉంటాడు, హీరో నడుస్తూ ఉంటే కెమెరా నడుస్తూ ఉంటుంది. 1 minute ఉంటుంది, 30 seconds ఉంటుంది, 40 seconds ఉంటుంది, 1.5 minutes కూడా ఉంటుంది ఒక్కోసారి. ఇలాంటి ప్లేస్లో ఏ యాక్టివిటీ లేకుండా, ఏ డైలాగ్ లేకుండా అసలు ఎలా, ఏం చేయాలి ఇక్కడ? అక్కడ ఆర్ఆర్ఏ నిలబెట్టాలి, ఈ టోన్ నిలబెట్టాలి, ఈ జరిగిన సీన్ యొక్క రిఫ్లెక్షన్ ఆర్ఆర్లో తెలియాలి, జరగబోయే సీన్ యొక్క బిల్డప్ ఆర్ఆర్లో తెలియాలి. ఆ పాయింట్స్ చాలా సీరియస్గా చెప్పాను సార్. ఇదొక్కటి మాత్రం మీరు నిలబెట్టడం తప్పితే ఎవ్వరూ నిలబెట్టలేరు. దీన్ని 1 minute ఖాళీగా ఉంటుంది. అలాంటి చోట్ల ఆయన ఒక థీమ్ ఆర్ఆర్ వేసి దాన్ని ఒక మూడ్ క్రియేట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్, అందరికీ నా కృతజ్ఞతలు. సో మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మాట, మా సినిమాలో యాంకర్గా ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్న సుమా కూడా క్యారెక్టర్ చేసింది. సో ఇప్పుడు ఆర్టిస్ట్ అని 2 మాటలు మాట్లాడారు, యాంకర్లా కాదు.